నేను ఇంటర్లో కొట్టించుకున్నాను గుండు, నాకు వద్దు ఇలాంటి ఫ్రెండ్. వారి నుంచి బట్టలు తక్క ఒక మూలన మూట నుండి బట్టలు చూసి ఒక రోజు ఉతకాలని ఫిక్స్ అయ్యాను. ఆ రోజు మన దగ్గర కంఫర్ట్ అయిపోయింది. అదేదో కొంచెం కంఫర్ట్ అడిగితే ఆస్తి ఇచ్చినట్టు యాక్టింగ్ చేసింది. ఇలా చూసేసరికి దానికి కూడా లెక్కేసింది. ఆవిడ నరదృష్టి ఎంత భయంకరం అంటే, మనం కొనక మన పిస్నారదానానికి ఒక రోజు ఒక కాస్ట్లీ వస్తువు కొంటే ఆ వస్తువు నేను 2 రోజుల్లో 3 రోజులు చూసాను. 4 రోజు అది మాడిపోవడమో మాయమైపోవడమో జరుగుతుంది. మనమే పిస్నారంటే మనకంటే పిస్నారు దానికి బ్రాండ్ అంబాసిడర్ అండి. ఆవిడని చూసి పిస్నారాలు కూడా ఇంకా మొహం దాచుకుంటారు. ఇలాంటి వాళ్ళతో పార్టీకి వెళ్తే మనకి అడ్వాంటేజ్, మనకి ఖర్చు ఉండదు, ఇంకా వాళ్ళకైతే ఇంకా అస్సలు ఉండదు. ఆవిడ ఎలాంటిదంటే అందరి డబ్బులతో కొన్న డిమార్ట్ లో మ్యాగీ ప్యాకెట్ ఉంటే అందరూ పడుకున్న తర్వాత ఆకలేస్తుంటే చేసి తిందాం అనుకున్న లోపల ఆవిడ ఫుల్ మత్తు నిద్రలో ఉన్న మ్యాగీ ప్యాకెట్ సౌండ్ విని లేచింది. ఎక్కడ నేను ఒక్కదాన్ని వండుకుని తినేస్తున్నాను. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ అసలైన రూపం బయటపడుతుంది. ఎగ్జామ్స్ ముందేమో ఏం చదవలేదని ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం రాయలేదు. లాస్ట్ కి వాళ్ళని నమ్మి నేనే ఎర్రిపప్పని అయ్యాను. అబ్బాబ్బాబ్బాబ్బా, వీళ్ళు యాక్టింగ్ లో అయితే కమల్ హాసన్ మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా. ఎందుకండి మనకి వీళ్ళతో ఎంత బాధ? అదేదో మొహం మీద చెప్పేచ్చు కదా, ఏదో పడే ఏడుస్తాం. ఇంకేనా కష్టాలు? మళ్ళీ ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియో.